దేశానికి సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధు సమితి అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆయన బీబీ న్యూస్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఉచిత పథకాల గురించి ఎవరు ఆకర్షితులు కారాదు అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓ మంచి నాయకుని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. స్వామీజీ, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటాకు వినియోగించుకుందాం అనుకుంటున్నారా? అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది చెప్పడం కష్టం, కానీ ఎవరైతే మనకు అభివృద్ధి పరుస్తారో, ఎవరైతే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారనే నమ్మకం ఉంటుందో వారికి ఓటేయడం మన ధర్మం. ఇంకోటి, మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది మనకు గొప్ప వరం. దాన్ని మనం తప్పకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మన దేశం పట్ల మన బాధ్యతను నిర్వహించుకోవాలంటే ఓటు అనేది వేసి తప్పకుండా మన బాధ్యతను గుర్తెరిగి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకోటి, ప్రతి పార్టీ మనకు ప్రలోభాలు ఇస్తాయి, ఉచిత పథకాలను ఇస్తాయి. అందులో మనం ఓటర్లుగా మనం ఏం చేసుకోవాలంటే వాటిని బేరీ చేసుకోవాలి. ఎవరు మనకు సరైనటువంటి మనకు అభివృద్ధి పరుస్తున్నారు అని చెప్పేసి దాన్ని బేరీజ్ వేసుకొని ప్రలోభాలకు లోను కాకుండా, వాటన్నిటికీ లోను కాకుండా మన సరైనటువంటి అభ్యర్థికి ఓటేసి మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మన దేశాన్ని బలపరచుకోవాలి. ఈ స్వామిజీ, ఉచిత పథకాలు అంటారు. ఉచిత పథకాలు తీసుకుంటే అసలు జనాలకు ఉపయోగమా? అసలు ఉచిత పథకం గురించి జనాలకు ఏమి వివరిస్తున్నారు? ఉచిత పథకాలు ఉపయోగం కాదనే లేదు, ఉచిత పథకాలు ఉపయోగమే. కానీ ఎవరికి చేరాలో వారికి చేరడం వల్లనే లాభం కలుగుతుంది. వానికి కారు ఉంటుంది, రేషన్ బియ్యం ఏం చేస్తాడు? వన్ లగ్జరీ కారు ఉంటుంది, వాడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకోవడం. అలాంటి వాళ్ళే ఈ మధ్య బాగానే తీసుకుంటారు. కారు ఉన్నా, బంగ్లా ఉన్నా, పొలం ఉన్నా, ఏమున్నా ఉచిత పథకాలకు ఆకర్షణనే మేమెందుకు గవర్నమెంట్ ఇస్తున్న ఉచిత పథకాలు మేమెందుకు తీసుకోకూడదని వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సమాధానం ఏం చెప్పడం? పేదవాళ్ళు ఉంటే దాన్ని తీసుకోవడంలో తప్పు లేదు. మరీ ఉన్నత స్థాయి నుండి కూడా ఉచిత పథకాలకు ప్రలోభాలకు లోనై దాన్ని ప్రజాస్వామ్యానికి తాకట్టు వేయడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ.